శ్రీపై వెలిసిన కనకదుర్గమ్మను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా అలంకరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడుతుంటే ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి కూడా కుటుంబ సభ్యుల అందరూ కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి శోభ ఉట్టిపడే ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయించారు. ముఖ్యంగా అమ్మవారి విగ్రహాన్ని రాజగోపురం ముందు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం చెరుకుగాళ్ళు రంగవల్లికలతో పాటు బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది భక్తులు పూర్తి సంప్రదాయ వస్త్రాలతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ అండి. ఓకే, ఎట్లా ఇక్కడ వచ్చారు? ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఈ రంగవల్లికలు కానీ మొత్తం సంక్రాంతి ఎట్లా ఉంది డెకరేషన్? ఇట్స్ వెరీ నైస్, చూడ్డానికి బాగుంది. ఓకే, వచ్చే భక్తులకు మంచి ఇదిగా కనిపిస్తుంది. బాగుందండి. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగుందండి. దర్శనానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. అన్ని ఏర్పాట్లు సరిగ్గా చేశారు. రైట్, చాలా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఎట్లా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొచ్చావు? ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, బైపీసీ చదువుతున్నా. మా ఇక్కడే లోకల్ రావణపాడు నుంచి వచ్చాము. గుళ్ళ ఏర్పాట్లు కానీ మొత్తం బాగున్నాయి. మన ఒక తెలుగు సాంప్రదాయాన్ని ట్రెడిషనల్గా ఫాలో అవుతున్నాం మేము. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. హ్యాపీ సంక్రాంతి. అంటే ఇక్కడ చాలా పెట్టారు కదా, చెరుగ్గాళ్ళు కానీ ముగ్గులు బొమ్మల కొలువులు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం గుడిగా బాగా డెవలప్ చేశారు. కొంచెం మంచిగా అన్నీ చేశారు. అన్నీ బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నాం మనం చాలా రంగవల్లికలతో పాటు మొత్తం చెరుగ్గాళ్ళు పెట్టి మొత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో వీటిని చాలా మంది చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేయడంతో ఈ బొమ్మల కొలువు చూసేందుకు ప్రత్యేకంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్. దర్శనం ఎట్లా? చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా సార్, సంక్రాంతి శోభ ఎట్లా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ తక్కువ ఉంటుంది. సంక్రాంతి ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను రష్. మా భాగ్యం. యాక్చువల్లీ వాళ్ళు నైట్ స్టే చేసి మరీ వచ్చాం ఇక్కడికి. పంచారామాలన్నీ తిరిగేసి వస్తున్నాము. అనుకోకుండా నిన్న నైట్ అమ్మవారి దర్శనం అవ్వలేదు. మా మంచిగా అయింది అనుకున్నాము. నైట్ స్టే చేసామండి. నైట్ స్టే చేస్తే గుంటూరులో చేసి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు బ్రహ్మాండంగా జరిగిందండి. ఏదైనా ముఖ్యమైన పండుగ వచ్చినప్పుడు ఎక్కువగా ఆలయాలు అంటే దేవుని దర్శించుకోవాలని భావిస్తున్నారు. ఎందువల్ల అంటే ఒక నమ్మకమా ఎట్లా? నమ్మకం అంటే అండి, అది ఒకటే మనశ్శాంతి అండి. ప్రస్తుతానికి ఎంతో మనం ఈ సోషల్ లైఫ్లో పడిపోయి తిరుగుతూ ఉంటాం. మెయిన్ మనశ్శాంతి, అదో ధైర్యం, ఫ్యూల్ లాంటిదండి. మనకేంటంటే అదో ఫ్యూల్ లాగా ఉంటుంది, ఒక పెట్రోల్ లైఫ్కి. సో దర్శనం చేసుకుంటే మంచి వైబ్రేషన్స్ వస్తాయి. నిత్య పూజలు జరుగుతుంటాయి కాబట్టి మంచి వైబ్రేషన్స్తో మళ్ళీ వెళ్తాం. హాయిగా పనులు చేసుకోవచ్చు, మళ్ళీ ఆ జీవనంలో పడచ్చు ఇంకా అట్లా. అందుకనండి ఇంద్రకీలాద్రి మాత్రం ఒకవైపు దుర్గమ్మ దర్శనంతో పాటు మరోవైపు సంక్రాంతి శోభతో కనువిందు చేస్తుంది. ఈ అన్నిటి కూడా ఆసక్తిగా భక్తులు తిలకిస్తూ ఇక్కడ చేసిన ఏర్పాట్లపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.